జకరియా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనం. బంధకములలో పడియుండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. బంధకములో నుండి నిరీక్షణ కలిగిన వారులారా, యేసు ప్రభుని నమ్ముకుని విశ్వాసములో జీవిస్తున్న ప్రతి విశ్వాసకి అనేక ఆటంకాలు, బంధకాలు, శోధనలు ఎదురవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ లోకము దేవునిని అంగీకరించేది కాదు. ఈ లోకము దేవునితో సంబంధం లేని లోకం ఇది. అలాంటి లోకములో దేవుణ్ణి ఎన్నుకుని దేవుని కొరకు బ్రతకటం అనేది ఒక గొప్ప త్యాగం అనే చెప్పాలి. ప్రభువుని నమ్ముకున్నప్పుడు కొన్నిసార్లు అనేక బంధకాలు, ఆటంకాలు, సమస్యలు, అనారోగ్యాలు, ఇబ్బందులు మనకు ఎదురవుతూ ఉంటాయి. అయితే మన నిరీక్షణ ఒక్కటే. మన పరిస్థితి ఎలాంటిదైనా, మనం ఏ స్థితిలో ఉన్నా, మనలను విడువని దేవుడు, మనలను ఎడమైన దేవుడు యేసుక్రీస్తు. అవును, మీరు ఎలాంటి బంధకాల్లో ఉన్నా, ఎలాంటి వ్యాధి బాధల్లో ఉన్నా, శోధనల్లో ఉన్నా, యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు మీరు నిందించబడుతున్నా, దూషించబడుతున్నా, అవమానపరచబడుతున్నా, అనేకుల ఎదుట మీరు హేళన చేయబడుతున్నా, మీ నిరీక్షణ విడిచిపెట్టకండి. ఎందుకంటే నిరీక్షణ గల వారిని దేవుడు తప్పక విడువని దేవుడు. మన నిరీక్షణ ఏంటి చెప్పండి? లేని దానిని ఉన్నట్టుగా చేయగలిగిన గొప్ప దేవుడు మన ప్రభువు. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు సమస్తము చేయగల సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన. ఆయన ఏమంటున్నాడంటే, నిరీక్షణ కలిగిన వారులారా, రెండంతలు మీకు నేను మేలు చేస్తాను అంటున్నాడు. మీరు ఏ బాధకైతే, ఏ బాధలు అయితే కుంగిపోతున్నారో, ఏ సమస్యలు అయితే నలిగిపోతున్నారో, ఏనైతే ప్రభువు నమ్ముకున్నందుకు మీరు కోల్పోతున్నారో, దేవుడు అంటున్నాడు, మీకు రెండంతలు మేలు చేస్తాను. నేను రెండంతలు మేలు చేస్తాను. యేసయ్య మీకు రెండంతలు మేలు చేసే దేవుడు, మీకు మేలు చేసే దేవుడు అని వాక్యం సెలవిస్తుంది. పౌలు శీల సువార్త కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు బంధకాల్లో వేసి, చెరసాల్లో వేసి బంధించినప్పుడు దేవుడు వారిని విడిపించడానికి చెరసాల తలుపులు బద్దలు కొట్టి, చెరసాల నాయకుడిని మార్చివేసి, ఆయన తన సేవకులను ఘనపరిచిన దేవుడు, గొప్ప చేసిన దేవుడు. యేసుక్రీస్తు నమ్ముకున్నందుకు శద్రకు, మేషకు, అబేద్నెగోలు ఆ రాతి బొమ్మకు మొక్కనని చెప్పినందువల్ల రాజుకు కోపం వచ్చిన అగ్నిగుండంలోనికి వారిని పడేసిన, దేవుని యందు నిరీక్షణ కలిగిన ఆ ముగ్గురికి అగ్ని వాసన అంటకుండా కాపాడిన దేవుడు యేసు. అవునండి, యేసుక్రీస్తు నమ్ముకున్నప్పుడు మీరు అనేక సమస్యల గుండా ప్రయాణిస్తూ కాలిపోతున్నారా? సమస్యలకు కృంగిపోతున్నారా? దేవుడు మిమ్మల్ని దీవించి, హెచ్చించి, మీ బంధకాలను, మీరు ఎదుర్కొంటున్న పరీక్షలను రెండంతల మేలుగా మార్చగలిగిన దేవుడు యేసుక్రీస్తు. నమ్మండి, విశ్వాసం ఉంచండి. పరిస్థితులు ఎలాంటివైన దేవుడు చక్కపరుస్తాడు. కీడు వెనుక మేలును చేసే దేవుడు మన యేసయ్య. కాబట్టి నమ్మండి, విశ్వాసం ఉంచండి. ఆయన మీ విశ్వాసానికి తగిన ప్రతిఫలం ప్రభువు మీకు అనుగ్రహిస్తాడు. నిందించబడుతున్నారా? ప్రభువు నమ్ముకున్నది బాధించబడుతున్నారా? అవమానపరచబడుతున్నారా? తగ్గించబడుతున్నారా? యేసు ప్రభువు నమ్ముకున్నందుకు అనేకులు మిమ్మల్ని అవమానిస్తున్నారా? వారి ఎదుట మీకు మేలు చేస్తానని ప్రభువు చెప్తున్నాడు. అలాంటి నిరీక్షణ కలిగి ప్రభువులో ముందుకు సాగమని మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. చిన్న మాట ప్రియులారా, ఎర్రవల్లిలో హైవే రోడ్డు పక్కన ఆంధ్ర బ్యాంక్ సర్వీస్ రోడ్డు సమీపంలో కల్వరి మహిమా మందిరం
అని ఒక ఆలయం కట్టబడింది. అక్కడ ప్రతి ఆదివారం 9:30కి ఆరాధన జరుగుతుంది. ప్రతి మంగళవారం ఉదయం 10 గంటలకి ఉపవాస స్వస్థత కూడిక జరుగుతుంది. ఈ నెల ఆగస్టు 1వ వారం ప్రభు బల్ల ఆరాధన అక్కడ జరుగుతుంది. ప్రభు బల్ల ఇవ్వబడుతుంది. మీ విశ్వాసాన్ని బలపరచుకోవటానికి వర్తమానాలు ఇవ్వబడతాయి. తదనంతరం ప్రేమ మీద జరుగుతుంది. చక్కగా భోజనం చేసి వెళ్ళొచ్చు. అంతేకాదు ఆ రోజు ఒక మంచి డాక్టర్ గారు వస్తున్నారు. మీ బలహీనతల కొరకు చూసి మీకు తగినట్టుగా వైద్యం కూడా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని మేము సిద్ధం చేశాం. చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నవారైతే మీరు ఆదివారం 10 గంటలకు మాతో వస్తే ఆ కార్యక్రమాలను చూసుకుని వెళ్ళొచ్చు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.